నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే సమస్యల సుడిగుండంలో నెడుతున్నారా అంటే తాజాగా కొంతమంది సీనియర్ నాయకులు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అవును అని అనాల్సిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖానే. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి చేసిన చిన్న పని అని పరోక్షంగా ఆయన చెప్పుకొచ్చారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్కు సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ఖర్జూరా తినిపించడంతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలకే పరిమితమయ్యింది. వాస్తవంగా 14 స్థానాలు గెలిచేది అని ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం నియమించిన కురియన్ కమిటీ ఎదుట ఆయన హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల పోలరైజేషన్ చేయలేదని, కేవలం పొలిటికల్ పోలరైజేషన్ చేసిందని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడ్డా నాయకులు తప్పు చేశారని అభిప్రాయపడ్డాడు. అందుకే చాలా చోట్ల పార్లమెంట్ స్థానాల్లో అపజయం పాలయ్యామని ఫిరోజ్ ఖాన్ అన్నాడు. ఎంఐఎంతో రహస్య పొత్తు మామూలుగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్ స్థానాల్లో బీజేపీ గెలిచిందని అన్నారు. ఎంఐఎంతో రహస్య పొత్తు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిందని, రాష్ట్రంలో బీజేపీ బలపడిందని ఫిరోజ్ ఖాన్ అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి భయపడి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేయడంతో కాంగ్రెస్ నుండి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు తెలపడంతో హిందువులు కాంగ్రెస్ కి దూరమయ్యారని అన్నారు. ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ దోస్తానా చేయడం తెలంగాణ ప్రజలకు నచ్చలేదని, అందుకే 8 స్థానాలకే పరిమితం అయ్యామని ఫిరోజ్ కమిటీ ముందు వెల్లడించడం గమనార్హం. అసదుద్దీన్ లాంటి వారిపైన నాలాంటి అభ్యర్థి పోటీ చేస్తే పరిస్థితులు వేరేగా ఉండేవని ఫిరోజ్ వెల్లడించారు. ఫిరోజ్ ఖాన్ ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి నుండి కేవలం 2037 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇదే స్థానం నుండి ఫిరోజ్ ఖాన్ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి 7000 ఓట్ల తేడాతో, 2014 ఎన్నికల్లో 17,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో హీటు పుట్టిస్తున్నాయి. సీఎం రేవంత్ అలా అనడంపై కొంతమంది కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఫిరోజ్ సారీ చెప్పాలని రేవంత్ సన్నిహిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఫిరోజ్ వ్యాఖ్యలపై ఏ ఒక్క సీనియర్ నేత స్పందించలేదు. సీఎం కూడా రియాక్ట్ అవ్వలేదు. ముందు ఈ అంశంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.